భారత రాజ్యాంగం సర్పంచులకు కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకునే విధంగా సర్పంచుల ఫోరం పనిచేస్తుందని వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రంగి కృష్ణ సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో మీడియా సమావేశాలు నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మీడియా సమావేశాలు నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచుల పని చేస్తామని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామ అభివృద్ధికి వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలకు అతీతంగా తనను సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా అనుకున్నందుకు సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగకృష్ణ, సర్పంచుల ఫోరం వైస్ ప్రెసిడెంట్గా రంగారెడ్డి, మాజీ మెదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, ఉప సర్పంచులు శ్రవణ్ కుమార్, మల్లేష్ గౌడ్, వార్డు మెంబర్ సాకారం శ్రీనివాస్, ఇతర టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. నాపై నమ్మకంతో సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా అన్ని పార్టీలు కలిసికట్టుగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సర్పంచ్ల ఫోరం 73వ రాజ్యాంగం ప్రకారం మన హక్కులను నిస్వార్థంగా గ్రామ పంచాయతీలకు పనిచేసుకోవడానికి ఫోరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అదే ఉద్దేశంతో ఈ ఫోరాన్ని పార్టీలకు అతీతంగా సర్పంచులం కలిసికట్టుగా పనులు తీసుకొని ఎవరికి ఆపద సంపద వచ్చినా మన ఫోరం నుంచి అందరం అందుబాటులో ఉండి మన మంచి చెడులు అన్నీ చూసుకోవడానికి ఈ ఫోరం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ పంచాయతీ నిధుల పట్ల ప్రభుత్వం ఎక్కడ వెనకడుగేసినా సర్పంచుల ఫోరం నుంచి మనం అందరం కలిసికట్టుగా అందరం ముందుకెళ్ళి నిధులు తీసుకురావాల్సిందిగా ఈ ఫోరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సర్పంచులందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. మరి గత 4 రోజుల క్రితం ఏదైతే మండలంలోని సర్పంచులందరూ కలిసి రంగి కృష్ణ గారిని సర్పంచుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మండలంలోని సర్పంచులందరికీ, ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత 2 పర్యాయాలు కూడా ఉమ్మడి వెల్దుర్తి మండలంలో, ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మాసాయపేట వెల్దుర్తిలో కూడా మరి ఓసీలకు ఈ మండల ఫోరం అధ్యక్షుడిని గతంలో ఇచ్చుకోవడం జరిగింది పార్టీలకు అతీతంగా. మరి ఈసారి బీసీ ముద్దుబిడ్డ మరి రంగికృష్ణను ఈసారి అవకాశం వరించడం, సర్పంచ్లందరూ కూడా అతనికి మద్దతు తెలపడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీ లోకం అంతా కూడా ముందుకొచ్చి వాళ్ళ యొక్క మరి సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకొస్తున్న తరుణంలో రంగికృష్ణ గారికి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అతనికి మద్దతు తెలపడం నిజంగా సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఒకసారి సర్పంచ్ల ఫోరము డిక్లేర్డ్ చేసిన తర్వాత తదుపరి ఎన్ని వచ్చినా కానీ అవి చెల్లనేరవని చెప్పేసి మాకు జిల్లా రాష్ట్ర నాయకత్వం తెలియజేసింది.